మేమందరం ఏమనుకుంటామండి, మీడియా మిత్రులు మీరందరూ, రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్ ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్ లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫుడ్ వేస్ట్, ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది. దాదాపు రైతులు సంపాదించే దానికంటే 30,000 రూపాయలు అదనంగా రైతులకి మేలు జరుగుతుంది. రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్